వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయిపోయింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం 14 నెలల తర్వాత అంటే గతంలో ఏం చెప్పిందంటే ఆర్టీసీ కార్మికులను ఒక ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. మరి ఇప్పటికే 14 నెలలు గడిచిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. మరి ఆ ముచ్చట ఏమైంది? ఇప్పటికి ప్రభుత్వం ఎందుకు వీళ్ళని పట్టించుకోవడం లేదు? మహాలక్ష్మి పథకం బ్రహ్మాండంగా నడుస్తుంది అని చెప్పిన ఈ ప్రభుత్వం మరి ఆర్టీసీ సమస్యలను ఎందుకు నెరవేర్చడం లేదు అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. మనతో పాటు ఆర్టీసీ జేసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం సార్. ఏం సార్ ఎట్లా ఉంది మరి ఆర్టీసీ పరిస్థితి ఏంటి? ఆర్టీసీలో ఉండే సమస్యలు ఏంటి ప్రధానంగా? ఆర్టీసీలో చాలా జటిలమైన సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు వాళ్ళ మేనిఫెస్టో కమిటీలో శ్రీధర్ బాబు గారి కమిటీలో పెట్టేసి ఆర్టీసీని ప్రభుత్వంలో మేము విలీనం చేస్తాం, ఆ తర్వాత మీకు రావాల్సిన బకాయిలు ఇస్తాం, 2 PRCలు ఇస్తాం, 2021 సంబంధించిన PRCని ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్గా అయ్యేటట్టు చేసి ప్రభుత్వ జీతాలు ఇస్తాం, కొత్త బస్సులు కూడా కొని ఆర్టీసీని ఆధునీకరిస్తామని చెప్పి స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టి కార్మికులకి చెప్పడం జరిగింది. దాంతోపాటు కార్మికులు నిజంగానే ఎవరికైనా ఆశ ఉంటుంది కాబట్టి ఆశలో ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిండ్రు. వాళ్ళు గెలిచిన తర్వాత వెంటనే కాదు 3 మాసాలు మాకు టైం ఇవ్వండి అందరికీ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేసిండ్రు. సరే, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు టైం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మేము కామ్గా ఉన్నాం. 3 నెలలు పోయి వాళ్ళ 14 మాసాలు అయినప్పటికీ ఇవాళ పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. ఆనాడే చెప్పాను మేము వెంటనే యూనియన్లు ఇస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేశారు. థామస్ రెడ్డి గారు ఒక విషయం అంటే ప్రభుత్వము ఏర్పడి 14 నెలలు అయిపోయింది. సో మీకు 3 నెలల పిలుస్తాము, ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ చేయండి మేము చేస్తామని చెప్పారు. కేసీఆర్ సర్కార్ మాత్రం గెజిట్ చేసింది ఈ ప్రభుత్వానికి, ఎలాంటి ఇబ్బంది లేకుండానే చేసేసింది ఆర్టీసీ సమస్యల పైన. సో గెజిట్ చేసినాక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 1 మంత్ 2 మంత్స్లో మిమ్మల్ని కంప్లీట్ చేసేస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు ఆ సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు ఈ రాష్ట్రంలో? అంటే ఆర్టీసీ అంటే ఎందుకు మరి ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు? మహాలక్ష్మి పథకం బ్రహ్మాండంగా నడుస్తుంది అని చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటున్నది ఈ ప్రభుత్వం. మరి దీని తీరును ఎట్లా చూస్తున్నారు మీరు ఈ కార్మికులందరూ? కేసీఆర్ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి అసెంబ్లీలో పెట్టడం, బిల్ పాస్ చేయడం, ఆ తర్వాత గవర్నర్కి పంపించడం, అక్కడ ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ బిల్ పాస్ చేయించడం, ఆ తర్వాత గెజెట్ పాస్ చేసి కమిటీ కూడా వేయడం జరిగింది. కేవలం అపాయింటెడ్ డే అని చెప్పి సర్క్యులర్ ఇస్తే ఆ రోజు నుంచి కలిసిపోవాలి. సో ఈ లోపల ఎన్నికల కోడ్ రావడం వలన అది ఆగిపోయింది కాబట్టి వీళ్ళు మధ్య మార్గంగా మేము ఇస్తా అని చెప్పి స్పష్టమైన వాగ్దానము అందరికీ చేసినట్టుగా మేనిఫెస్టో బుక్లో పెట్టి మాకు చేసిండ్రు. దాన్ని వెంటనే దీనికి ఏం ఖర్చు కాదు, వచ్చేది లేదు. ఇస్తా అన్న గవర్నమెంట్ మాట నిలబెట్టుకొని 3 నెలలు కాకపోతే 4 నెలలు 5 నెలల్లో ఇమ్మీడియట్గా దాన్ని అపాయింటెడ్ డే ఇచ్చి ప్రభుత్వంలో విలీనం చేస్తే పక్కటి రాష్ట్రం ఉంది, వాళ్ళు చేసిండ్రు, బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది, అక్కడంతా ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంది. అదే జరుగుతుందని చెప్పి మేము కూడా ఆశల్లో ఉంటే ఆశలు అడియాశలు అయిపోయినాయి. 14 మాసాలైనా చేయకపోవడం వలన ఇవాళ ఆర్టీసీలో ఇంకా జటిలమైన సమస్య ఉంది, యూనియన్లు లేకపోవడం వల్ల. ఇవాళ ఏం జరుగుతూ ఉంది, యూనియన్లు లేవనే దాని మీద యాజమాన్యం ఏమో యూనియన్లు మరి ఏం చెప్పిందో, ఆ ప్రభుత్వానికి ఏం చెప్పిందో, ఈ ప్రభుత్వానికి ఏం చెప్పిందో. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ విధిగా యూనియన్లను పిలిచి మాట్లాడాలి. వారు రివ్యూ చేసినప్పుడు అన్ని యూనియన్లను పిలిచి ఏం జరుగుతుంది అంటే ఆర్టీసీని రివ్యూ చేయాలి వాళ్ళ డ్యూటీ ప్రకారంగా. ఆ తర్వాత కార్మికులందరినీ కూడా ఉంటే మాట్లాడి ఏం జరుగుతుంది, మీ సాధక బాధకలేంది అని అడగాలి. మేము అర్జీలు పెట్టినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసినాం, ముఖ్యమంత్రి ఇంటికి పోయినాం, ఫైనాన్స్ మినిస్టర్ని కలిసినాం, సీతక్క మినిస్టర్ గారిని కలిసినాం. ఇట్లా అందరినీ కూడా పెద్దలని కలిసి 14 నెలల నుంచి తిరుగుతా ఉన్నాం. అపాయింట్మెంట్ లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పింది ఏంటంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో చాలామంది కార్మికులు ఉన్నారు కాబట్టి యూనియన్లు లేకపోవడం చాలా అన్యాయం, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఎవరు మాట్లాడతారు, యూనియన్లు ఉండాలి అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటి వరకు కూడా మాట్లాడట్లేదు. మాకేంటంటే ఇలా VC అండ్ MD సజ్జనార్ గారు ఉన్నారు, మరి ఆయన మాట ప్రభుత్వం విని ఉంటుందా? ఇలా వాళ్ళు ఏంటంటే నిర్బంధంలో పెట్టారు. ఇవాళ ఆర్టీసీలో రిటైర్డ్ అయినా ఇంత ఉన్నా కానీ ఒక 8 గంటల పని దినాన్ని తీసేసి అడ్డమీన కూలీలలాగా రోజు 16 గంటలు 12 గంటలు 18 గంటలు డ్యూటీ చేయించడానికి పెట్టారు. అంటే నిర్బంధంలో కార్మికులను పెట్టారు. ఒక్కొక్క డిపోలో 30 మంది షార్టేజ్, డ్రైవర్లు 30 మంది కండక్టర్లు షార్టేజ్ ఉంటారు. అటువంటివి కూడా మొత్తం బస్సులు పోవాలి. ఇలా ఫుల్ డే పనిచేసిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా డ్రైవర్ చేస్తే రుగ్మతలు వస్తాయి. ఆ విధంగా మాకు ఇబ్బంది ఉంది సార్, నా డ్యూటీ నేను చేస్తాను, లేదు డబల్ డ్యూటీ నువ్వు పోలేదనుకో నీ డ్యూటీ తీసేస్తా, నీకు ట్రాన్స్ఫర్ చేస్తా అని దిగ్బంధంలో పెట్టి కార్మికులను మానసిక ఒత్తిడికి గురి చేసి ఇలా పని చేపిస్తా ఉన్న టైంలో
గవర్నమెంట్ కూడా మరి ఆలోచన చేయాలి. ఇవన్నీ చెప్పి మేము అర్జీలు ఇచ్చినాం, లెటర్లు ఇచ్చినాం ముఖ్యమంత్రికి, టైం టు టైం చెప్పినప్పుడు ఇంతవరకు చేయకపోవడం వల్లనే ఇవాళ సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, అనివార్యమైంది. అంటే ఈ సమ్మె నోటీస్ 2 రోజుల క్రితం మీరు ఈడీకి ఇవ్వడం అనేది జరిగింది. అట్లా ఆ సమ్మె నోటీస్లో ఏముంది, మరి ఎప్పటి నుంచి సమ్మె చేస్తారు మీరు, ఏ సమస్యల మీద ప్రధానంగా మీ ఆర్టీసీ సంబంధించి తీసుకుంటున్నారు? ప్రధానంగా 21 సమస్య మీద మొన్న ఈడీ గారికి, ఎండీ లేడు కాబట్టి ఈడీ గారికి ఇచ్చినాం. నిన్న చీఫ్ సెక్రటరీకి, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీకి, అట్లాగే లేబర్ కమిషనర్కి, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి మా ఆనవాయితీ ప్రకారం ఇచ్చే అన్ని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ప్రధానంగా 21 డిమాండ్లలో ఇవాళ ఒకటేమో జీతభత్యాలు కార్మికులకు సంబంధించి ఉంటే, ఇవాళ ఒలక్టో కంపెనీ, జేబీఎం కంపెనీలతో వచ్చిన బస్సులతోటి ఆర్టీసీ ప్రైవేట్ పరమవుతుంది అనేటువంటి ఒక భయానక పరిస్థితి రావడం జరిగింది. కారణం ఏంటంటే ఇవాళ ఒలక్టో కంపెనీ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఏమని, పొల్యూషన్ రహిత బస్సులను ప్రవేశపెడతామని చెప్పి. దానికి యూనియన్లుగా జేఏసీగా మేము వ్యతిరేకం కాదు. పొల్యూషన్ రహిత ప్రజలు బాగుండాలి మంచిది కోరుకుంటాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో మేమే బస్సులు కొని ఆర్టీసీకి ఇచ్చి ఆధునీకరణ చేస్తామన్న మాట మీద కాంగ్రెస్ పార్టీ నిలబడాలి. రెండోది ఒలక్టో కంపెనీ ఇవాళ వాళ్ళ బస్సులకి హైర్ బస్సుల్లాగే కిలోమీటర్కి ఇంత డబ్బులని మనం ఇస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన తర్వాత కిలోమీటర్కి నడిపి తీసుకోవాలి. కానీ వాళ్ళకి ప్రతి జిల్లాలో ఒక హెడ్ క్వార్టర్ డిపోని వాళ్ళకి దారాదత్తం చేసి ఆర్టీసీ వాళ్ళని పక్కకు పంపించేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఇవాళ కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, హైదరాబాద్ సిటీలో 4 డిపోలు, అట్లాగే నల్గొండ, సూర్యాపేట ఇట్లా ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. సో దాన్ని ఎందుకు ఇవాళ ఏ కారణంతో ఇస్తూ ఉన్నారు ఒకటి. రెండోది ఒక్కొక్క బస్కి 1,50,00,000 ఇవాళ ఆ బస్సు కొంటే ఆర్టీసీ కొనలేదు అని చెప్పినప్పుడు ప్రభుత్వం కొనివ్వాలి. ఒక్క బస్సుకి ఇవాళ 35 లక్షల రూపాయలు వాళ్ళకి మార్జిన్ ఉంటుంది. ఆ కంపెనీకి ఒలక్టో కంపెనీలకు ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళకే ఇచ్చి వాళ్ళే ఎందుకు పెట్టాలి? ఇలా ప్రభుత్వమే కొన్నట్టుంటే 35 లక్షలు మిగులుతాయి. రెండోది ఆర్టీసీకి బాగుంటుంది, తర్వాత ప్రభుత్వ ఇమేజ్ కూడా ఇమిడిపోతుంది కదా అని చెప్పి మేము దాన్ని ప్రధానంగా పెట్టినాము. రెండోది ఇవాళ ఆ బస్సులు వస్తే వాళ్ళ డ్రైవర్లే పనిచేస్తారట దాని మీద. ఇవాళ ఒకప్పుడు మనకి హై ఎండ్ బస్సులు మన ఓల్వో కంపెనీ ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా వాళ్ళ కంపెనీలతోటి మన డ్రైవర్లకు ట్రైనింగ్ ఇచ్చారు, మెకానిక్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో నడిపించారు. ఇవాళ వాళ్ళ డ్రైవర్లే నడిపించి మెయింటెనెన్స్ కూడా ఆ డిపోలో వాళ్ళే చేసుకుంటే మా మెకానికులు వింగ్ అంతా ఎక్కడికి పోవాలి, వర్క్షాపులు ఎక్కడికి పోవాలి, చిన్న చితక ఉద్యోగాలు వెళ్ళిపోతాయి కదా. అంటే ఈ ప్రభుత్వం రాగానే మేము 3,300 ఉద్యోగాలు వెంటనే ఇస్తున్నాం నోటిఫికేషన్ అని ఆ ప్రమాణం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెప్తుంది. ఇంతవరకు నోటిఫికేషన్ ఇచ్చిన పాపాన పోలేదు. రెండోది ఇంటర్నల్గా ప్రమోషన్లు ఇవ్వట్లేదు. రెండోది ఎవరికి కూడా ప్రమోషన్ లేవు, ఖాళీలన్నీ వేకెన్సీలు ఉన్నాయి. ఇవన్నీ నింపుతా అన్న ప్రభుత్వం టోటల్గా ఎక్కడ పెట్టారు. మరి వేరే వాళ్ళకేమో మిగతా అందరికి ఉద్యోగం క్యాలెండర్ అంటా ఉన్నారు. ఆర్టీసీ ఏం పాపం చేసిందని చేస్తూ ఉన్నారు. రెండోది ఈ అన్ని ఉద్యోగాలు అంటే ఇవాళ మా ఉద్యోగాలు కొత్త ఇవ్వాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు పోయేటట్టు, అంటే కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయిన చందంగా ఇవాళ జరుగుతూ ఉంది. కాబట్టి కార్మికుల్లో చాలా దిగ్భ్రాంతి వచ్చేసింది. రెండోది అభద్రతా భావం వచ్చేసింది. మాకు ఆ ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అనేది వచ్చింది. కాబట్టి మేము దాన్ని ప్రధానంగా పెట్టినాం. మా డిమాండ్లు ఒకటే, మెయిన్గా ఒలక్టో బస్సులకు వ్యతిరేకం కాదు కాబట్టి ప్రభుత్వమే కొనియాలి, సబ్సిడీ కూడా ఆర్టీసీలకు ఇప్పియాలనేది జేఏసీగా డిమాండ్ పెట్టినాం. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒకవేళ కాదు అంటే ఇవాళ గవర్నమెంట్కి అగ్రిమెంట్ లేదు వాళ్ళతోటి, ఆర్టీసీకి అగ్రిమెంట్ లేదు. మరి ఏ అగ్రిమెంట్ చేసిండ్రు అనేది ఎక్కడ కూడా బయటకు లేదు. అటువంటిప్పుడు వాళ్ళ కిలోమీటర్కి డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకే డిపోలు ఎందుకు ఇవ్వాలి? మనకేమొస్తుంది? రెండోది ఒక్కొక్క డిపోలో మనం పవర్ పాయింట్స్ పెడతాం, కరెంటు పెడితే దానికి 8 కోట్ల నుంచి 10, 11, 12 కోట్లు ఒక్కొక్క దాని పవర్ను బట్టి ఆడ అవుతుంది. ఆ డబ్బులన్నీ కూడా ఆర్టీసీ డబ్బులే చెల్లిస్తున్నారు, కార్మికులు సంపాదించినాయి. మరి వాళ్ళకి ఆ డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు పెట్టాలి? నిజంగా వాళ్ళదైతే వాళ్ళే పెట్టుకోవాలి, వాళ్ళే కొనుక్కొని పెట్టుకోవాలి కదా. ఇవన్నీ లేకుండా ఉండి ఇవాళ చెప్తా ఉన్నది యాజమాన్యం ఏం లేదు, ఆర్టీసీ ఆధీనంలోనే ఉంటుంది. ఏముంటుంది? జీతగాన్ని పెట్టినట్టుగా డిఎంఓ, అసిస్టెంట్ డిఎంఓ అక్కడ ఉంటాడు. వాళ్ళకి అది ఉంటే ఆధీనంలో ఉన్నట్టు ఎట్లయితుంది? కాదు. నిన్నటికి నిన్న యాజమాన్యం ఒక 3 పేజీల లెటరు విడుదల చేసిండ్రు. ఇవన్నీ కూడా భద్రతా భావం పోవద్దు, మీరు మోసపోవద్దు అని చెప్పి తప్పుడు సైన్ లేకుండా వాళ్ళు ఇచ్చిండ్రు. అది చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నా. అట్లాంటి తప్పుడుది ఈ సమ్మె టైంలో చెప్పొద్దు యాజమాన్యం కానీ ఎవరు కానీ. వాస్తవాలు చెప్పండి. ఇవాళ 21 సమస్య మీద మేము ఇచ్చినప్పుడు వాటి మీద మాట్లాడండి, వాటికి జవాబు బాధ్యత ఉంది. రెండోది
రెండో క్వశ్చన్ ఏం పెట్టినామంటే ఇవాళ ఏదైతే మేనిఫెస్టోలో మీరు పెట్టినరో 5 అంశాలు కూలంకుషంగా మీరు ఇస్తారా ఇవ్వరా, ఎందుకు పెట్టినరు, మేము మీకు సపోర్ట్ చేసినామా లేదా, మీరు ఇవాళ 14 మాసాలు అయినా కానీ దాని మీద మాట్లాడకపోవడంలో కారణం ఏందని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం జవాబు చెప్పాలి. వాళ్ళు ఇచ్చిన మా మేనిఫెస్టోలో పెట్టిన 5 అంశాలు అంటే ప్రభుత్వంలో విలీనం చేయడం ఒకటి, తర్వాత ఈ బకాయిలు ఇవ్వడం, తర్వాత పిఆర్సీలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చేయడం, కొత్త బస్సులను కొని ఆధునీకరించాలి అని వాళ్ళు అన్నారు. ఇవ్వమంటా ఉన్నాం, అవి ఇవ్వాలి. రెండోది మహాలక్ష్మి పథకం ఉంది. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత వాస్తవంగా ఓఆర్ పెరిగింది, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ మేమే డబ్బులు ఇస్తున్నాం, ఓఆర్ మా ద్వారానే ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని ప్రభుత్వం చెప్తా ఉంది. మరి నిజంగానే లాభాల్లోకి వస్తే టోటల్గా ప్రతి నెల 400 కోట్లు మీరు ఆర్టీసీకి రియంబర్స్మెంట్ ఇవ్వాలి. నేను టికెట్ ఇచ్చినా నువ్వు చెప్పిన ప్రయాణికులు తీసుకుపోయిన బట్టి నాకు డబ్బులు మీరు చెల్లించాలి. మీరు చెల్లించట్లేదు. రెండోది తక్కువ డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇంకా 4000 కోట్ల వరకు ఇలా అప్పు ఉంది ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాలి. మహాలక్ష్మికి సంబంధించి మరి అవి ఉన్నాయి. తర్వాత ఆర్టీసీ నిజంగానే లాభాలు వచ్చి ఇవంతా జరిగితే కార్మికుల పైసలు ఎందుకు వాడుకుంటా ఉన్నారు? ఇవాళ మాకు కోఆపరేటివ్ సొసైటీ నుంచి 1000 కోట్లు వాడుకున్నారు గతం నుంచి, అవి ఇయ్యలే, ఇంతవరకు ₹1 ఇయ్యలే. రెండోది 2021లో నుంచి రిటైర్డ్ అయిన కార్మికులకి 2021 ఏప్రిల్ నుంచి దాదాపు 1000 మందికి ఇవాళ సెటిల్మెంట్ ఛార్జెస్ రాలే. ఒక్కొక్కరికి 20 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 5 లక్షలు రావాల్సినవి ఉన్నాయి.